హాయ్ హలో వెల్కమ్ టు G8 న్యూస్. వీడీసీలు ఎవరు అసలు? తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ రెండు జిల్లాలు, ఉమ్మడి జిల్లాల్లో ముఖ్యంగా వీడీసీల అరాచకత్వం అనేది రోజు రోజుకు పెరిగిపోతా ఉంది. మనం గత కొన్ని సంవత్సరాలుగా ఏదైనా గ్రామంలో ఫలానా కులం వాళ్ళని ఆ గ్రామస్తులు బహిష్కరించారు అనేది విన్న ప్రతిసారి అక్కడ ఖచ్చితంగా వీడీసీల జోక్యం ఉంటుంది అనేటటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ వీడీసీలు ఎవరయ్యా అంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు అంట. అన్ని కులాల్లోంచి కొంతమంది ఎవరైతే ఆధిపత్యంతో ఉంటారో ఆ ఆధిపత్య వర్గాలు సెలెక్టివ్గా ఒక కమిటీగా ఫామ్ అయ్యి వాళ్ళేదో ఆ గ్రామాలను పీకుతాం పొడుస్తాం అని చెప్పేసి ఒక కమిటీగా ఫామ్ అయ్యి వాళ్ళ అరాచకత్వాల్ని ఆ గ్రామస్తుల మీద రుద్దడమే ఈ వీడీసీల పని. రాజ్యాంగబద్ధంగా దానికంటూ ఒక చట్టబద్ధత ఉండదు, రూల్స్ ఏవి ఉండవు, ఇష్టారాజ్యం. అంటే గతంలో మనం దొరా సిస్టమ్ గురించి, జమీందారీ సిస్టమ్ గురించి ఎట్లా అయితే చదువుకున్నామో ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలలో ఈ వీడీసీల స్వైర విహారం అనేది జరుగుతూ ఉంది. ఎట్లుంటది ఇది? రీసెంట్గా నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామంలో దాదాపు మాదిగ కులస్తులందరినీ కూడా ఈ వీడీసీలు గ్రామ బహిష్కరిస్తారు, సహాయ నిరాకరణ చేస్తారు. మాదిగలకు ఎట్లాంటి కూలీ పని కానీ మరే ఇతర పనిని కూడా అప్పగించకుండా వాళ్ళని సామాజికంగా బహిష్కరిస్తారు. అంతేకాకుండా రీసెంట్గా జరిగినటువంటి ఎల్లమ్మ జాతరకు సంబంధించి కూడా మాదిగలు ఆ పండగ చేసుకోవాలంటే బోనం చేయాలి, బోనం చేయాలంటే కుండలు కావాలి, కుండలు కావాలంటే ఆ కుండలు తయారు చేసేటటువంటి కులవృత్తి ఉన్న వాళ్ళ దగ్గరికి, కుమ్మరోళ్ళ దగ్గర పోవాలి, కుండలు కొనాలి, ఆ కుండలలో బోనాలు చేయాలి. కానీ కుమ్మరోళ్ళు కూడా వీళ్ళకి కుండలు అమ్మకుండా ఈ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వాళ్ళు హుకుం జారీ చేశారు. మరి దాదాపు గత కొంతకాలంగా మరి ఆ ఊర్లో ఏం జరుగుతుంది? గన్నారంలో సామూహికంగా ఒక ఎస్సీ కులానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ గ్రామ బహిష్కరణ చేస్తే మరి అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నది? అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? పోనీ ఈ రాష్ట్రానికి హోంశాఖ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అనేదే ఇక్కడ చిక్కు ప్రశ్న. అయితే ఆ వీడీసీలు మాదిగలను కేవలం బహిష్కరించడమే కాకుండా మాదిగలకు ఎవరైతే సహకారం చేస్తారో వాళ్ళకి జరిమానా కూడా విధిస్తున్నారు. అట్లా ఇద్దరికి విధించారు. ఒకరికి 1,20,000 అయితే ఇంకొకరికి 80,000 రూపాయల జరిమానా విధించారు. నేను నిన్న ఆల్రెడీ ఈ అంశం మీద వీడియో చేసినప్పుడు అడ్వకేట్ అర్బాజ్ గారితో నేను మీకు కనెక్ట్ చేసి మాట్లాడించాను. ఇప్పుడు నేను ఆ గ్రామంలోని ఒక గ్రామస్తుడికి కాల్ చేసి లైన్లోకి తీసుకుంటా. ఎందుకంటే ఆ గ్రామం వాళ్ళు నిన్న చాలా మంది నాకు ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చారు అంటే, మేడం మా గ్రామస్తులతో కూడా ఎవరితో అయినా మీరు మాట్లాడించుంటే బాగుండేది, మేము కూడా చెప్పేవాళ్ళం, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి అని చెప్పేసి. సో ఇప్పుడు ఆ గ్రామస్తుడు ఒకరిని లైన్లోకి తీసుకుంటాను, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. సార్ చెప్పండి, మీ గ్రామంలో మాదిగల మీద సామూహిక బహిష్కరణ జరుగుతోంది, సామాజిక బహిష్కరణ జరుగుతోంది అని వినిపిస్తోంది. అవును మేడం. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అసలు జరిగిందేంటి? వివాదాలు ఎక్కడొచ్చినాయి? మేడం మాది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఇందల్వాయి మండల్ గన్నారం గ్రామం. మేము ఎస్సీ మాదిగా. ఓకే. మాకు ఒక గత 60-70 సంవత్సరాల నుంచి మా తాతల కాలం నుంచి, మా నాన్నల కాలం నుంచి మాకు ఒక ఎకరం ల్యాండ్ అనేది మాకు ఉంది. అది మాకు మున్నూరు కాపు వాళ్ళు మా కుల వృత్తికి అప్పుడు మొత్తం అది ఏంటంటే ఏరియా కొంచెం మా వాళ్ళు ఇది చర్మం కొంచెం మూల్చే వాళ్ళు, అట్లా దానికోసము మాకు ఒక కొంచెం భూమి కేటాయించారు మేడం. ఓకే. ఆ భూమిలో మా వాళ్ళు గత 70-60 సంవత్సరాల నుంచి అందులోనే చదువును చేసుకుంటా, వాస్తవానికి అందులోనే మేము దాన సహకారాలు కూడా కానీ, ఎవరైనా మా వాళ్ళు చనిపోయినా కానీ, ఇంకేదన్నా కానీ దాన్ని మేము వాడుకున్నాం మేడం. ఓకే. దాన్ని కొంచెంగా ఇక పెరుగుతున్న క్రమం కొద్దీ మేము చదువును చేసుకుంటా కొన్ని రోజుల నుంచి మేము అక్కడనే ఉంటున్నాము. అక్కడ మేము బోరేసినాము, చెట్లు పెట్టుకున్నాము, గుడిసె గుడి ఉన్నది అక్కడనే. కొన్ని రోజుల నుంచి కూడా మేము అక్కడనే చెప్తున్నాము. దానికి ప్రతి ఒక్క విలేజ్ వాళ్ళకి తెలుసు, అంటే ఎస్సీ కులస్తులకు మాక్సిమం తెలుసు, అందరికి కూడా తెలుసు, విలేజ్ వాళ్ళకి, మా విలేజ్ వాళ్ళకి కూడా తెలుసు. ఓకే. ఈ పెరుగుతున్న ఏదైతే ఈ భూమి రేట్లు ఏదైతే పెరుగుతున్నాయో మాది కులస్తులు ఇక్కడ ఉండద్దు అని ఒక టార్గెట్ పెట్టుకున్నారు వీడీసీ వాళ్ళు.
ఓకే. ఈ వీడీసీ వాళ్ళలో ముఖ్యంగా ఏ కులం వాళ్ళు ఉండొచ్చు? రెడ్డిలు. రెడ్డిలు. ఓకే. రెడ్డిలది ఎక్కువ ఉంది మేడం. రెడ్డిలది విపరీతమైనది ఉన్నది. ఇక్కడ మా కుల బహిష్కరణ కూడా చేసిరు మేడం. కుల బహిష్కరణ కూడా చేసి కూడా దగ్గర ఏం లేదు కానీ సుమారు ఒక 4 నెలలు అవుతుంది. 4 నెలల నుంచి మీ దగ్గరికి ఏ పోలీసులు వచ్చి మీకు ఎవరైతే బహిష్కరణ చేశారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కానీ ఏమీ జరగలేదా? మేడం మేము పిలిచినాం మేడం. ఒకసారి మేము మే 14 కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాం మేడం. ఓకే. వాళ్ళు పిలిచినాం వస్తుర్రు అని చెప్పేసి అంటారు కానీ ఇప్పటి వరకు కూడా ఏం స్పందన లేదు. మాట్లాడుతున్నారు, ప్రాక్టికల్ గానే మాట్లాడుతున్నారు. మేము పోయినప్పుడు అలా మాకు మంచిగా ఓపెన్ గా ఫ్రీగానే సమాధానం ఇస్తారు, మంచి ఏదున్నా అని చెప్తున్నారు తప్పితే అంటే ఇక్కడ ఫిజికల్ గా అయితే వర్క్ అయితే అయితలేదు మేడం. ఇక్కడ మాకు కావాల్సిన వర్క్ అయితే అయితలేదు. కొన్ని వీడియోస్ చూసానండి, ఎక్స్క్యూజ్ మీ, కొన్ని వీడియోస్ చూసాను, అందులో పోలీసులు ఉన్నారు మేడం. పెద్ద ఎత్తున జనాలందరూ కూర్చుని బ్యానర్స్ పట్టుకున్నారు. వీడీసీ వ్యవస్థ రద్దు చేయాలి, మాదిగ కులస్తుల మీద పెట్టినటువంటి బహిష్కరణను రద్దు చేయాలి అని చెప్పేసి ఉన్నటువంటి బ్యానర్ ఉన్న వీడియో ఫుటేజ్లో, ఆ విజువల్స్లో పోలీసులు కూడా కనిపించారు. అది రీసెంట్ గా జరిగిన ఇష్యూలో మేడం వాళ్ళు పోలీసు వాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో ఉంటారు కానీ మమ్మల్ని ఎప్పటి వరకు మాకు ఏదైతే మేము ఉన్నామో అంటే ప్రజల దృష్టికి ఇంకా అధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా మమ్మల్ని ఆపుతున్నారు తప్పితే అది మాకైతే అనుకూలంగా అయితే ఇప్పటి వరకు ఏ అధికారి ముందుకొచ్చి చేస్తలేడు మేడం. అంటే రెవెన్యూ అధికారులు కూడా రాలేదా? రెవెన్యూ అధికారులు కూడా తీసుకుంటారు. ఏదున్నా కానీ మేమేమి ఇచ్చినా రికమెండేషన్ ఇచ్చినా మీరు కంప్లైంట్ ఏంటుంటే మాకు ఇరి పేపర్ మీద ఇచ్చారు, ఏదని మీద ఉందా అని చెప్పేసి ఇచ్చారు. అట్లా కూడా వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఆన్సర్ లేదు మేడం. ప్రతిసారి చెప్తాం అని పబ్బం గడుపుతారు, రోజులు గడుపుతారు తప్పితే విపరీతమైన మేడం. మా విలేజ్ నుంచి దాదాపు మండల దాకా చిన్న పిల్లలను పట్టుకొని, స్కూల్కి వెళ్ళి పిల్లలను పట్టుకొని నడుచుకుంటూ మొత్తం విలేజ్ మొత్తం ఒక 300 నుంచి 500 జనాభా పిల్లలతో సహా ఒక 600 మంది వెళ్ళినా గానీ కొంచెం కూడా చిల్లడం లేదు మేడం. ఇప్పటి వరకు ఆ కలెక్టర్ కి తెలుసు, సిపికి తెలుసు, ఏసీపీకి తెలుసు, ఆర్డీఓ తెలుసు, అడిషనల్ కలెక్టర్ తెలుసు, ప్రతి ఒక్క నిజామాబాద్ లో ఉన్న ప్రతి ఒక్క అధికారులకు కూడా తెలుసు మేడం. కొంచెం కూడా చిల్లడం లేదు. దీని మీద మొత్తము ఎమ్మెల్యే ఉపరెడ్డి నడిపిస్తున్నట్టు చెప్పేసి మాకు ఆలోచనలు ఉన్నాయి, అంచనాలు కూడా ఉన్నాయి. మేము కూడా సపరేట్ నేనే ఫోన్ చేసిన ప్రజెంట్ ఇక్కడ వార్డ్ మెంబర్ను దీనికి ఫోన్ చేసి కూడా మాట్లాడితే సార్ మా పరిస్థితి విపరీతమైన ఘోరం ఉన్నది, కనీసం ఆ ఎకరం ఏమైనా ఉంటే పెండింగ్ పెట్టారు, ఒక 3 నెలల తర్వాత ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం. అది ప్రభుత్వ భూమి, అది 1 ఎకరం కాదు మేడం, ఒక సర్వే నంబర్ లో 157 ఎకరాలు ఉన్నది అన్న వేరే వాళ్ళు కూడా కబ్జా చేసినది ఉన్నది. మేము కబ్జా చేసింది కాదు మేడం, మాకు మున్నూరు కాపాలు ఇచ్చిన గిఫ్టెడ్ భూములో కొన్ని రోజుల నుంచి మేము చదువు చేసుకుంటూ ఉన్నాం. మేము అందులో మేము ఏదో ఇట్లా రాలేము. 30 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి మా సంఘాలు అమ్ముకొని మరి అక్కడ మేము ఏదో మాకు మా పిల్లలకు, మా పెద్దవాళ్లకు, ఎవరికైనా గుర్తుగా ఉండాలని చెప్పేసి ఒక అంబేద్కర్ కమిటీ భవన్ కట్టుకోవాలని ఒక ఉద్దేశం పూర్వకొద్ది మేము చదువు చేసుకున్నాం. మీరు అది మాకు ఏది ఫ్లాట్ రూపంగా మేము వాడుకోమని మాకు ఇయ్యలేదు. ఒక గుట్టు ఇచ్చింది మేడం, పనికిరాని గుట్టనిస్తే మేము మెల్లగా మొత్తం రాయి కొట్టుకొని జేసీబీలు నడిపించుకుంటా చేసినాం మేడం. ఓకే. విపరీతమైన ఇబ్బంది మేడం, ఇక్కడ విపరీతమైన ఇబ్బంది. ఇప్పటి వరకు ఎక్కడికి ఫోన్ చేసినా కానీ వాళ్ళకే సపోర్ట్ ఇస్తుంది మేడం. ఒక్కసారి కూడా మా దృష్టికి 300 జనాభా మేడం. నిజామాబాద్ రూరల్ ని మేజర్ గ్రామం, అందులో మాది ఎస్సీ కులస్తులు ఈ మాదిగ సంఘంలో మేమే మేజర్ గా ఉంటాం. ఓకే. మేజర్ గ్రామం మీద మాది ఓటర్ లిస్ట్ కూడా బాగా పాపులేషన్ కూడా ఎక్కువనే ఉంటది. మేము ఎస్పీ కులస్తులో కూడా పాపులేషన్ ఎక్కువ ఉంటది. జీపీలో ఇప్పుడు 2 వార్డు మెంబర్స్ ఉన్నాం మేడం మన ఎస్సీ మాదిగ నుంచి. ఓకే. మేము జీపీలో కూడా స్పందించాం, జీపీలో కూడా గ్రామ సభలో కూడా మేము చెప్పినాము. ఇంకా వేరే పర్సనల్ మీటింగ్, మంత్లీ మీటింగ్ లో కూడా చెప్పినాం. నేనుంటే మాట్లాడు చేయాలంటే వీడీసీ విపరీతమైన అరాచకాలు నడుస్తుంది. ఈ వీడీసీల నుంచి ఇంతకు ముందు గత కాలంలో కూడా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? మీకు అంటే కేవలం మాదిగలకనే కాదు ఇతర కులాలకు కూడా? మేడం మాకు కూడా జరిగింది ఉంది మేడం. మా కుల వృత్తి దప్పులను కూడా బంద్ చేసింది ఉంది ఇక్కడ. అంటే ఎందుకు బంద్ చేశారు? అంటే అది వేరే ఇష్యూ కూడా మా మీదకి తోసేసింది మేడం. అప్పుడు గోకులాష్టం రోజు ఒక ఆయన గుంజెక్కినప్పుడు మీరు అక్కడ ఉండి ఎందుకు ఆపాలంటే అని చెప్పేసి దాని మీద మాకు వృద్ధి మాట పెరిగి మీకు దప్పులు కొట్టరు బంధు, మీకు దప్పులు కొట్టరు ఏం లేదని చెప్పేసి కూడా చేయలేరు. ఇప్పుడు వీడీసీలు ఒక్క నిమిషం, ఇప్పుడు వీడీసీలు ఇంత చేస్తుంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి పోలీసులు కానీ లేకపోతే సర్పంచ్ కానీ ఇతర ఎవరు ప్రజాప్రతినిధులు ఎవరు ఇంటర్ఫేర్ అవ్వలేదా? మేడం ఇంటర్ఫీర్ అయినట్టే అయ్యి చెప్తున్నారు తప్పితే మేడం మేము ఏమంటున్నాం మేడం, ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ లా ఒక ఎస్ఐ, ఎంఆర్ఓ ప్రతి ఉన్న గ్రామం నుంచి వాడితే నిజామాబాద్ వరకు ప్రతి ఒక్కరు ఐతూరు కానీ
వాంటెడ్ గా అయితే ఇక పర్సనల్ గా అయితే ఎవ్వరికి కూడా మాకైతే న్యాయం జరిగింది అయితే లేదు మేడం. ఓకే, ఇంకా చెప్పండి, వీడీసీల నుంచి మీరు ఇంకా ఏమేమి ఎదుర్కొన్నారు, ఎట్లా ఉంటుంది అక్కడ వాళ్ళ అరాచకత్వాలు అవన్నీ కూడా? మేడం విపరీతమైన ఘోరం మేడం. ఎందుకు 4 నెలల నుంచి కనీసం పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చెప్పినాం మేము. చిన్న ఒక కొంతమంది అయితే ఉంటారు మేడం, అంటే ఆ రోజు తెచ్చుకుంటేనే గడిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో మోస్ట్లీ ఒక 18 ఫ్యామిలీలు అయితే ఉంటాయి మేడం, 18 ఈజీగా. ఓకే, వాళ్ళకైతే విపరీతమైన ఇబ్బంది మేడం. వాళ్ళకు కనీసం ఇప్పుడు ఈ డాక్టర్ గ్రూప్స్ అనే ఉంటాయి మేడం, వాళ్ళకు కనీసం ఒక 2,000 రూపాయలు కట్టుకున్న స్థితిలో కూడా లేవు. పని కూడా పిలుస్తలేరు మేడం. పని కూడా చిన్న పనులు 100 రూపాయలు 200 రూపాయల పని పిలుచుకున్న వాళ్ళని కూడా పిలుస్తలేరు. ఇప్పుడు కూలీ పనులు మొత్తం ఆగిపోయినట్టేనా మీ కులం వాళ్ళకి? అంతే మేడం, ఇక్కడ కాక ఎక్కడైనా చేసుకోరు, కానీ మా విలేజ్ లో మాత్రం చేసుకుంటే దానికి జరిమానా అని చెప్పేసి కూడా నియమించుకున్నారు. మాకు ఇక్కడ ట్రాక్టర్లు ఉన్నాయి మేడం, మా వాళ్ళకు ఒక 8 ట్రాక్టర్లు ఉన్నాయి. అందులో నాకు కూడా ఒక ట్రాక్టర్ ఉంది మేడం. మా ట్రాక్టర్ ఒక ఆయనకు దున్నిందని చెప్పేసి, అంటే వేరే ఒక పర్సన్ దున్నిందని చెప్పేసి ఆయనకి 80,000 రూపాయలు జుర్మాన్ తీసారు. ఓకే, మున్నూరు కాపు వాళ్ళకు. ఇంకొక అంటే అదే మున్నూరు కాపు వాళ్ళకు 1,20,000 జుర్మాన్ తీసారు మేడం. ఎందుకు? మాకు సపోర్ట్ ఇచ్చిరు, మీరు సపోర్ట్ ఇచ్చిరు, మీరు అప్పట్లో భూమి ఇచ్చిరు, ఆ భూమి వల్లనే ఇంత పెద్ద ఇష్యూ అని చెప్పేసి వాళ్ళకు 1,20,000 జుర్మాన్ తీసారు. ఓకే, సో మరి అవతల జరిమానా ఎవరి మీద అయితే వేశారో వాళ్ళు ఈ విషయంలో మరి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ స్టాండ్ ఎట్లా ఉంది? మీ వైపే ఉన్నారా, ఇంకా తప్పని పరిస్థితుల్లో వీడీసీల వైపు ఉండాల్సి వస్తుందా? తప్పని పరిస్థితిలో వాళ్ళకి ఎట్టే టర్మ్స్ అండ్ కండిషన్ లో వాళ్ళు తప్పలేక, చెప్పుకోలేక, ఇబ్బంది పడలేక వాళ్ళు దానికి అగ్రి అయ్యాల్సింది ఖచ్చితంగా. ఒకవేళ కూకుంటే ఖచ్చితంగా వాళ్ళు వినే పరిస్థితిలో ఖచ్చితంగా తెస్తారు మేడం. వినక్కున్నా కానీ బలవంతంగా కూడా కట్టించుకునే దాఖలాలు ఉంటాయి మేడం. వీడీస్ అంటే మీకు తెలుసు మేడం, తెలుసు, ఏదైనా విలేజ్ డెవలప్మెంట్ అంటే ఓ గుడికి సంబంధించిందో, ఓ బడికి సంబంధించిందో ఉంటాయి మేడం. అవును, వీళ్ళు ఏదో చేసేసుకొని మొత్తం ఒక కులాలని మొత్తం ఇచ్చేసి అందులో మొత్తం మేడం వాస్తవానికి ఆ విలేజ్ వాళ్ళు కూడా మోస్ట్లీ కూడా మేడం మస్తు మంచిగా ఉంటారు మేడం. కొంతమంది ఏదైతే ఒక 14 మంది పెద్ద మనుషుల వల్ల, కొంతమంది పెద్ద మనుషుల వల్ల అందరికీ రెచ్చగొట్టి ఉసిగొల్పి వాళ్ళకి ఏదో చేద్దామని చెప్పేసి ఇచ్చేస్తారు తప్పితే మా విలేజ్ లో కూడా మేడం ఎవరు కూడా మాకు ఇచ్చేస్తలేరు. ఇప్పటికైనా అంటారు వాళ్ళు, అరే మీ పనికి అత్తనే మాకుంటే మీయే ట్రాక్టర్లు కొన్ని ఏళ్ళ నుంచి దున్నిరు, ఇప్పుడు మీరు రాకుంటే ఎట్లా అని చెప్పేసి వాళ్ళు కూడా మత్తు మంది ఉన్నారు మేడం. ఇప్పుడు ఊరు మొత్తం కలిసి ఉద్యమం చేయడానికి ఏమన్నా అక్కడ అవుతుందా? వీడీసీలు ఎవరైతే 14 మంది ఎంతమంది ఉన్నారో వాళ్ళు వీడీసీ వాళ్ళు ఉన్న వాళ్ళతోనే, ఈ వీడీసీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కులాలకు భయపెట్టి రాకపోతే జరిమానా అని చెప్పి లేని విషయాలు చెప్పి వాళ్ళకు రెచ్చగొట్టి అని చెప్పేసి వాళ్ళని రెచ్చగొట్టి వీళ్ళు చేస్తారు మేడం. ఈ వీడీసీ వల్లనే ఇంత ఇష్యూ అవుతుంది మేడం. వీడీసీ ఒకవేళ లేకుంటే ఇంత ధైర్యంగా ఎవరు కూడా చేయరు మేడం. కాదండి, మీకు ఒక సూటి ప్రశ్న, మీరు కూడా ఒక వార్డ్ మెంబర్ అని చెప్తున్నారు కదా, మీకు ఆల్రెడీ వీడీసీలు ఉన్నప్పుడు మరి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో మీరు మీ రాజ్యాంగపరమైనటువంటి ఎలక్షన్స్ ని రద్దు చేసుకోండి. మీకు ఎలాగో వీడీసీసే ఉన్నారు కదా, వాళ్ళని డెవలప్ చేయమనండి. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మీరు వీడీసీల గురించి క్వశ్చన్ చేయరా ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినటువంటి నేతలకు? మేడం చేస్తాం మేడం, ఎప్పుడు కూడా ఇంత ఘోరంగా వేయలేరు. ఈ వివక్ష అనేది మా మీదనే ఇంత వివక్ష చూపెడుతుందని అనిపిస్తుంది మేడం. ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు కూడా వీడీసీ ఇట్లాంటి వీడీసీని ఇంత కఠినంగా ఇంత ఘోరంగా ఎప్పుడు కూడా ఏ విలేజ్ లో కూడా మాకు తెలిసిన మట్టుకైతే ఓన్లీ మా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లే ఉండొచ్చు మేడం. ఇంతకు ముందు కూడా నాకు నిన్ననే రీసెంట్ గా ఒక వీడియో వచ్చింది, నందిపేట గ్రామంలో దాని పక్కకున్న ఏదైతే వేల్పూరో వెల్మలో ఆ విలేజ్ లో కూడా ఇట్లనే వీడీసీ అరాచకాలు భరించలేక సర్పంచే బయటకు వెళ్ళిండు. సర్పంచ్ కూడా ఇంటలేరు మేడం, ఇక్కడ మా ఉన్న సర్పంచ్ కూడా ఇంటలేరు, ఎవరికి కూడా ఒక్క మాట కూడా ఉంటలేరు, మేమే ఇంత అన్నట్టు చెప్పి చెప్తారు మేడం. అయితే నాకు ఒక ప్రశ్న, వీడీసీలను ఎన్నుకోవడంలో గ్రామస్తులు, గ్రామంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజల హస్తం ఉంటుందా? వీడీసీలని ఎట్లా ఎన్నుకుంటారు అసలు? అంటే వీడీసీలో ఎట్లుంటుంది అంటే మేడం, మామూలుగా ఎట్లుంటది అంటే కులాలు ఉంటాయి మేడం, గ్రామాలు ఎన్నుకునేది ఉండదు, అంతుల వారిగా వెళ్తారు తప్పితే ఎన్నుకునే అయితే ఉండేది మేడం. కులాలకు ఒక్కళ్ళు వెళ్ళాలా, ఇప్పుడు నెక్స్ట్ నీ టర్మ్ అన్న ఒక ఉద్దేశపూర్వంగా వెళ్తారు తప్పితే ఎన్నికలు అనేది ఉండేది మేడం. వాస్తవానికి వెళ్ళినా గానీ ఎప్పుడు కూడా ఇట్లాంటి ఇష్యూలు జరిగితే, ఇంతకు ముందు పెద్ద మనుషులు ఉంటే ఎట్లుంటుండే మేడం, మామూలుగా ఏదైనా ఇష్యూ జరిగితే ₹1 లేకుండా ఏదో పెద్ద మనిషి లెక్క, ఒక నాన్న లెక్క అట్లా సరిదిద్ది చెప్పే వాళ్ళు ఉంటుండే. కానీ ఇప్పుడున్న వీడీసీ మొత్తం అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళకున్న పైసలు ఏదైతే ఈ పైసలతోని వాళ్ళ నీళ్ళని కలుపుకొని లీడర్స్ లను కలుపుకొని
ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళని పట్టుకొని ఈ మొత్తం అరాచకాలు ఏదైతే భూములు ఉన్నాయో దానికి చెక్ పెట్టాలా, ఎవరైతే గరీబోళ్ళు ఉన్నారో వాళ్ళని కొడితే ఎవరు రారు, వాళ్ళని బెదిరిస్తే మేడం ఇప్పుడు చెట్లు ధ్వంసం చేసి 100 మందిగా ఒక ఊరు మొత్తం కలిసి 3000 జనాభా వచ్చి ఒక 4 కొడితే చావరా మేడం? జేసీబీలు పెట్టినట్టున్నారు మేడం జేసీబీలు పెట్టి ఏదోదో చేసినట్టున్నారు, తవ్వించినట్టున్నారు. జేసీపీలు అంటే మేము చదువులు చేసినాం మేడం, వాళ్ళు చేసి పెట్టిన విలేజ్ వాళ్ళనే మేము వేసుకున్న పోరుకు కూడా మేడం, వేసుకున్న పోరుకు కూడా బండలు వేసి అగ్గి పెట్టి మేము ఉన్న గుడిసెలో అందులో కొన్ని చెట్లు మంచి పూల చెట్లు వేరే చెట్లు కూడా అవిట్లను కూడా చూడకుండా మేడం విరిచేసి పండ్ల చెట్లను కూడా విరిచేసి వాళ్ళని గుడిసెకి కూడా ఆగిపెట్టారు మేడం. అందులో నష్టపరిహారం కూడా ఎంతో జరిగింది. మేము ఏదైతే ఫినిషింగ్ వేసుకున్న కప్పలు ఉంటాయో వైర్ ఉంటుందో వైర్ కూడా పెంచేసిరు. మా వాళ్ళకు కూడా అప్పుడు కూడా పోలీసులను కూడా ఇచ్చేస్తే కూడా మా వాళ్ళకు కూడా లేడీస్ కూడా కొంచెం మందికి ఫ్రాక్చర్ అయినాయి, దెబ్బలు తగిలినాయి. కొన్ని రోజుల నుంచి నానా అవస్థలు పెడుతున్నారు మేడం, నానా అవస్థలు పెడుతున్నారు. మా నుంచి అవుట్ గోయింగ్ తీసుకుంటారు తప్పితే ఇన్కమింగ్ ఒక్క రూపాయి కూడా వాళ్ళని బతకనియదని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఈ ఎకరం ఇడిసా పెడితేనే వాళ్ళని ఏదన్నా ఒక పండ్లకు రానిద్దాం, లేకుంటే వాళ్ళకు ఎన్ని రోజులైనా సరే అలా ఇడిసబెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి చెప్తున్నారు. దీనిలో కూడా ఎంఆర్ఓ కూడా మా మీద కేసులు పెట్టింది మేడం. ఓకే, అయితే సరే నేను ఇది మాట్లాడతానండి. చూడండి, ఫైనల్గా చెప్పండి మీకు కావాల్సినటువంటి డిమాండ్స్ ఏంటి ప్రభుత్వం నుంచి? మాకు కావాల్సిన డిమాండ్ ఏంటంటే ప్రభుత్వం ఒక్కసారి ఏ జనరేషన్ ఉన్నాం మేడం, ఇంత అరాచకాలు జరిగితే, ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత చదువుకున్న వాళ్ళు ఉన్నాము, ఇంత ఉన్నాము, ఇన్ని రోజుల తర్వాత కూడా ఇదే వివక్ష చూపెడితే ఒక బలహీన వర్గాలని ఒక దళిత గ్రామస్తులను వాళ్ళు అంతే ఉండాలా, వాళ్ళు ఎదగనీయద్దు, వాళ్ళని ఏ పనులకు పిలుచుకోవద్దు, వాళ్ళ ఉన్న ట్రాక్టర్లను కానీ వాళ్ళ బిజినెస్ ఏదైతుందో వాళ్ళని నడవనీయకుండా చేసుడు ఇది ఎంతవరకు కూడా సమ్మతం కాదు మేడం. ఇది అధికారులకు కూడా తెలుసు. ఓట్లు అడగటందుకు బాధాప్త మా విలేజ్ కి వచ్చి నువ్వు ఇట్లా అట్లా అని చెప్పేసి వాళ్ళని మమ్మల్ని వాడుకొని ఒట్టు సాకిరీ చేసుకోవటానికి కానీ ఇంత ఇది జరుగుతుంది మేడం. 1 ఎకరము అన్న కబ్జా చేసిన ఎన్నో ఉన్నాయి మేడం. ఇప్పుడు నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా మేడం. మేము ఇప్పుడు మీ ఛానల్ ద్వారా మీ ద్వారా మేము ఒక ఛాలెంజ్ చేస్తున్నాం. 157 ఎకరాలలో ఎన్ని వాస్తవాలు ఉన్నాయి, ఎన్ని బుక్కులు ఉన్నాయి, ఎన్ని పాస్బుక్లు ఉన్నాయి, అందులో ఎన్ని అవాస్తవాలు ఉన్నాయని చెప్పేసి ఒక్కసారి చూడమను. ఆ ప్రభుత్వానికి మేము చెప్తున్నాము. ఇక్కడ ఎన్నో కబ్జా చేసినవి ఉన్నాయి మేడం. మేము మాకు ఇచ్చిన భూమి అందరికి తెలుసు. మేము కొన్ని 2-3 లక్షలు పెట్టి అడ్ల కల్లం కోసం అని వీడీసీ అడ్ల కల్లం కోసం అని అప్పుడు కూడా ఇట్లనే భయభ్రాంతులకు గురి చేస్తే మేము 2 లక్షలు పెట్టి 3 లక్షలు పెట్టి ఒక తువ్వు పోసిచ్చాం. గుట్టని ఇట్లా మొత్తం తీసి మేము అందరం కలిసి జేసీబీలు పెట్టి మా సొంత డబ్బులతో ఊరు కోసం మేము రోడ్డు పోసి ఇచ్చినాం మేడం. మేము దీనికి రోడ్డు పోసి ఇచ్చిన తర్వాత మీ జోలికి రాము, అసలు మీకు ఎవరిని కూడా ఇచ్చేయమని చెప్పినాం మేడం. మేము ఎమ్మెల్యే కూడా ఎన్నోసార్లు ఫోన్ చేసినాం. ఎమ్మెల్యేకి ఒకసారి ఫోన్ చేస్తే లేవట్, ఇంకోసారి ఫోన్ చేస్తే గన్మెన్ కు పిఏకి ఏమంటున్నారు? ఎమ్మెల్యే లేవట్టినప్పుడు ఎమ్మెల్యే లేవట్టినప్పుడు ఏమన్నాడు, చెప్తా అని చెప్పి చెప్పిండు మేడం. చెప్తా అని చెప్పి చెప్పిండు. ఇప్పటి వరకు కూడా ఏం చేయలేడు మేడం. మాకు విపరీతమైన ఇబ్బందులు ఉన్నాయి మేడం. ఇప్పటికి కూడా ఈ రోజు కూడా ఘోరాలు ఉన్నాయి మేడం. మా చిన్న పిల్లలు మేడం, వాళ్ళ కనీసం వాళ్ళకు ఇప్పుడు స్కూల్ చాలా అయినాయి మేడం. రీసెంట్ గానే స్కూల్ చాలా అయినాయి. కనీసం వాళ్ళకు ఫీజులు కట్టేందుకు కూడా డబ్బులు లేకుండా పరిస్థితిలో ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్ కు పంపించిన వాళ్ళకు కూడా కనీసం వాళ్ళకు భోజనం పెడతాందుకు కూడా కనీసం పని చేసి కుడితే వచ్చే పిల్లలు ఉన్నారు. వాళ్ళకు విపరీతమైన ఇబ్బంది మేడం. కొంతమంది ఎంతో కొంచెం సెట్ అయ్యే వాళ్ళు ట్రాక్టర్ కొనుక్కుంటే వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు మేడం. వాళ్ళని కూడా ఫైనాన్షియల్ గా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళని కూడా బిజినెస్ పరంగా దెబ్బ కొడుతున్నారు. వేరే విలేజ్ వాళ్ళకు కూడా పోతే వీళ్ళని ఎక్కడ కూడా రానియద్దని చెప్పేసి కూడా వాళ్ళ వేరే విలేజ్ వాళ్ళకు కూడా చెప్తున్నారు. 1 ఎకరం కోసం మేడం, 1 ఎకరం కూడా లేదు మేడం. 38 గుంటలు ఉన్నది అక్కడ. 38 గుంటల కోసము మాకు విపరీతమైన ఇబ్బందులు. వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ వాళ్ళ వీడియోస్ లో మాట్లాడుకొని మాతో మాట్లాడినట్టు తర్వాత మా మీద లోతులు తవ్వుడు, మా మీద వేరే కేసులు వేద్దామని ట్రై చేసుడు, వేరే ఇబ్బందులను చేసుడు, ఎమ్మెల్యేని కలుపుకొని ఎమ్మెల్యే మేడం మేము ఎంతో స్పందించి ఇక్కడ మేజర్ విలేజ్ లో ఎంతో స్పందించి టాప్ ఆఫ్ ద రికార్డ్ వచ్చింది. ఒక్కసారి కూడా ఎమ్మెల్యే ఏం జరుగుతుంది ఒక్కసారి కూడా రాలేదు. ఒక్కసారి కూడా సిపిలు వీళ్ళు కూడా ఒక్కసారి పోలీసు వాళ్ళు కూడా ఒక యంత్రాంగం కూడా మాకు అధికారులు కూడా అసలు స్పందన లేదు మేడం. చెల్లమే లేదు అసలు. ఎవరు వాళ్ళ లెక్క మాకు ఇచ్చేందుకు డబ్బులు లేవచ్చు మేడం. మాకు ఆత్మగౌరవం ఉంది, దాంతో మేము బతుకుతున్నాం. వాళ్ళ లెక్క మేము కొనతందుకు డబ్బులు వాళ్ళ లెక్క వీళ్ళకి ఎవరికి అధికారం ఉంటే, ఎవరి ఓటర్ లిస్ట్ ఎక్కువ ఉంటే, ఎవరి దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటే వాళ్ళని ఇచ్చేస్తానికి చూస్తున్నారు తప్పితే అసలు వాంటెడ్ గా
ఎవరు గరీబ్ వాళ్ళు ఉన్నారు, ఎవరికి ఇదైతుంది, ఎవరి దగ్గర వాస్తవం ఉందని చెప్పేసి ఒక్కళ్ళు కూడా క్వశ్చన్ వేసే వాళ్ళు లేరు మేడం. ఫస్ట్ టైం మీరు ఒక్కళ్ళే మీరు క్వశ్చన్ వేసారు మేడం. మాకు ఒక జర్నలిస్ట్ ఇన్ని రోజుల నుంచి వీడియో పెడితే ఒక జర్నలిస్ట్ నచ్చినట్టు ఏకైక వ్యక్తి అది మీరే మేడం. నేను మాట్లాడతానండి. నేను ప్రజాప్రతినిధుల దృష్టిలో కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. ఇంకా తర్వాత ఏమైనా ఫాలో అప్ ఇంకా ఏం జరిగినా కానీ మీరు మాకు చెప్తూ ఉండండి, సరేనా అండి? సరే మేడం, కొంచెం మాకు న్యాయం చేయండి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, అసలు ఈ వీడీసీని రద్దు చేయాలి మేడం. ఈ వీడీసీ మీదే మాకు డిమాండ్ మేడం. ఫస్ట్ ఈ వీడీసీ రద్దు చేయాలి. ఈ వీడీసీ వల్లనే అధికారుల దృష్టికి మేడం ఇప్పుడు 100 మంది కలిసిపోయి మా మీద చాడీలు ఎప్పుడు మా మీద వాళ్ళకి ఏం లేదని చెప్పేసి ఎప్పుడు మా మీద లేని అబద్ధాలు ఆరోపణలు ఎన్నో వేస్తున్నారు మేడం. సార్ అదే సార్, నేను మాట్లాడతాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సో వీడీసీల అరాచకత్వాలన్నీ కూడా ఇట్లా ఉన్నాయి. నాకు నిజంగా అర్థం కాదు ఏంటంటే, ఎన్నికలు వచ్చినప్పుడు ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తారు కదా ఈ రాజకీయ నాయకులు. మరి ఓట్లు అడుక్కునేటప్పుడు కొంచెమైనా సిగ్గు రాదా? మరి అదే వీడీసీ వ్యవస్థ ఉన్నప్పుడు మరి మీ అవసరం ఏముంది? ఆ ఊరికి ఇంకా సర్పంచ్ ఎందుకు, వార్డు మెంబర్స్ ఎందుకు, ఇతరత్ర ప్రజాపాలన చేస్తామని చెప్పి ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు ఎందుకు? వీడీసీలు ఉన్నారు కదా, వాళ్ళు చేసుకుంటారు కదా. అంతటి దానికి మీరు వచ్చి ప్రచారాలు చేసుకుని పైసలు వంచి బిర్యానీలు మందు పంచి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని ఎట్టి కొదిలేసి వాళ్ళ సమస్యల్ని వాళ్ళే చూసుకోవాలన్నట్టు వదిలేస్తే ఎట్లా? 4 నెలల నుంచి దళితులు సామాజిక బహిష్కరణకు గురవుతూ ఉంటే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నిజానికి డే 1లోనే ఎఫ్ఐఆర్ నమోదయ్యి 3 నెలల్లోనే వాళ్లకు రావాల్సినటువంటి నష్టపరిహారం వచ్చి ఆ కేసు ఫార్వర్డ్ అవ్వాల్సింది, వాళ్ళ సమస్య పరిష్కారం అవ్వాల్సింది కదా. అక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే నిజామాబాద్ ఎమ్మెల్యే ఎవరు అంటే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, బీజేపీ ఆయన. మరి ఏంటిది, హిందువులందరూ ఒక్కటే అని చెప్పేసి పొద్దున్న లేచినప్పటి నుంచి మీరు వల్లవేసే సూక్తులు ఎక్కడ పోయినాయి? ఇప్పుడు ఇక్కడ మీ హిందువుల్లోనే ఒక సామాజిక వర్గం మొత్తాన్ని వివక్షకి గురి చేస్తున్నారు. మళ్ళా చేస్తున్నది ముస్లింలో క్రైస్తవులో కాదు, హిందువులే. రెడ్లు అధికార బలంతో వాళ్ళు ఒక రాజ్యాంగ వ్యతిరేకమైన అసలు చట్టబద్ధత లేనటువంటి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అనేటటువంటి ఒక ముసుగేసుకొని ఇష్టం వచ్చినట్టుగా దొరల పాలన చేయడానికి ఇది ప్రజాస్వామ్య భారతం కాదా? తెలంగాణ ప్రజాస్వామ్య భారతంలో భాగం కాదా? తెలంగాణలో రాజ్యాంగం లేదా? మరి ఎందుకు ఇట్లా? సరే, నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలలో ఎక్కడెక్కడైతే వీడీసీ వ్యవస్థ ఉన్నదో ఇంకా రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అని మీరు దాన్ని ఒక హామీగా ఇచ్చి మరీ అధికారంలోకి వచ్చినందుకు మీకు అడుగుతున్నా నేను, నిజంగా మీకు చిత్తశుద్ధే కనుక ఉంటే ప్రజాపాలన అనేటటువంటి హామీ మీద మీరు నిబద్ధతతోటి నిలబడేటట్టే ఉంటే ముందు ఈ 2 ఉమ్మడి జిల్లాలలో ఉన్నటువంటి వీడీసీ వ్యవస్థను రద్దు చేయండి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే అక్కడ లోకల్ ఎమ్మెల్యే బీజేపీ నుంచి ఉన్నాడు కాబట్టి ఆ బీజేపీ పార్టీ, ఈ 2 పార్టీలు కూడా అక్కడ ఎన్నికల ప్రచారాలను బంద్ పెట్టండి. అక్కడ ఎన్నికల్లో పోటీ చేయకుండా మీరు వాలంటీర్గా ఎన్నికల నుంచి తప్పుకోండి. వేరే ఇతర పార్టీలు కానీ ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కానీ అక్కడ పోటీ చేయాలనుకుంటే వాళ్ళు వీడీసీ వ్యవస్థను రద్దు చేస్తామనేటటువంటి ఒక అంశాన్ని, పెద్ద హామీని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకొని వాళ్ళు అక్కడ పోటీ చేసుకుంటారు. వాళ్ళు గెలిస్తే అది తీస్తారు. మళ్ళీ వాళ్ళు గెలిచి కూడా వీడీసీలను తీసేయకపోతే తర్వాత గ్రామస్తులు ఫైట్ చేసుకుంటారు. ఇంతటి దానికి ఇంత ఎన్నికల వ్యవస్థ ఉండి ఏం లాభము? హోంశాఖ మీ చేతిలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి అరాచకాలు జరిగినప్పుడు పోలీసులు వెంటనే స్పందించాలి. ఇక్కడ పోలీసులు ప్రతి వీడియోలో ఉన్నారు. పోలీసులు లేకుండా ఏ వీడియోస్ లేవు. మరి అక్కడ పోలీసులు ఉండి కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం, అక్కడ పోలీసులు ఉండి కూడా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం అట్రాక్ట్ అవుతుంటే కూడా ఆ బాధితులకు న్యాయం చేయకపోవడం అంటే ఏమన్నట్టు? సో ఇది దళిత వ్యతిరేక అధికారం, దళిత వ్యతిరేక పార్టీ అని చెప్పేసి అనుకోవచ్చా? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ని చెప్పాలి, వెంటనే వీడీసీ వ్యవస్థను రద్దు చేయండి. ఇంకా ఈ అంశంలో వీలైతే మేము గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. లేదంటే ఇంకా ఇది డే బై డే ఇది తగ్గితే ఓకే, పెరుగుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక మూమెంట్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి పిల్ల జల్ల పెద్ద ముసలి ముతక అందరూ కూడా రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళ హక్కుల కోసం, ఆ గ్రామంలో తిండి కోసం వాళ్ళకి ఉపాధి లేదు. ఇప్పుడు వాళ్ళని కూలీ పనులకు కూడా పిలుచుకునేటువంటి పరిస్థితి. కేవలం ఈ వీడీసీలు అనేటటువంటి కొన్ని పెద్ద తలకాయల వల్ల అక్కడ ఉన్నటువంటి గ్రామం మొత్తం, ఇటు దళితులే కాదు, వీళ్ళు పనులకు రాకపోవటం వల్ల, వీళ్ళ ట్రాక్టర్లు పొలాల్ని దున్నుకోవడానికి వాడుకోవడానికి ఉపయోగం లేనందువల్ల, అంటే అందుబాటులో లేనందువల్ల ఆ గ్రామంలోని ఇతర కులస్తులు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు.
కేవలం భూమి ధరలు పెరగటం వల్ల, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఏదైతే ఒక ఎకరా భూమి ఇక్కడ ఈ మాదిగలకి సంబంధించి ఉందో ఆ భూమి పక్కన ఒక వెంచర్ ఉంటది. ఆ వెంచర్ కి ఎక్కువ ధర ఉంది కాబట్టి ఈ భూమి కూడా దానికి అడ్జసెంట్ గా ఉంది కాబట్టి ఈ భూమి ధర కూడా ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని కబ్జా చేసినట్టయితే ఆ డబ్బులు మొత్తం వీడీసీ గల్లపెట్టలేసుకోవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో మాదిగలను ఈరోజు ఏమంటారు అష్ట కష్టాలు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టండి. భట్టి మీరైనా కొంచెం పట్టించుకోండి. ఎందుకంటే ప్రజాపాలనలో ఎక్కడ పోయినా దళితులకు న్యాయం జరుగుతలేదు. దళితుల మీద అట్రాసిటీస్ పెరుగుతున్నాయి. దళితుల మీద అట్రాసిటీస్ పెరిగినప్పుడు అట్రాసిటీ చట్టం అనేది నిర్వీర్యం అయిపోతుంది తప్ప అది నేనున్నా అనే భరోసాని ఇవ్వటం లేదు. అది దళితుల మీద హత్యాకాండ విషయంలో కావచ్చు, దళితుల లాకప్ డెత్స్ విషయంలో కావచ్చు, దళితుల మీద ఆనర్ కిల్లింగ్స్ విషయంలో కావచ్చు. కాబట్టి కళ్ళు తెరవండి. ఇంకా 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు మాత్రమే ఉంది అన్నప్పుడు మీ ప్రజాపాలనకు అర్థం ఏంటిది అనేది ప్రజలకు సరైన విధానంలో చూపించండి. లేకపోతే ప్రజలందరూ కూడా భ్రమపడతారు. ప్రజలందరూ కూడా అనుకుంటారు, ఓహో ఇన్ని అరాచకాలు జరగటమే ప్రజాపాలననా అని చెప్పేసి. అక్కడ ఓటు బ్యాంకు దళితులకు పెద్ద ఎత్తునుంది కాబట్టి ఇతర పార్టీలు కూడా దృష్టిలో పెట్టుకోండి. వీడీసీ వ్యవస్థ రద్దు కోసం మీ ఏ పార్టీ ముందుకొచ్చి ఫైట్ చేస్తే నెక్స్ట్ టైం మా గ్రామస్తులు మీ పార్టీకి కొంచెమైనా ఇంట్రెస్ట్ చూపించేటటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ కలుద్దాం. ఈ కేసు ముందుకు ఎట్లా వెళ్తుంది, దీని డెవలపింగ్ స్టోరీ ఏంటి అనేది అంతా పంచుకుంటాను. సబ్స్క్రైబ్ చేయండి G8 న్యూస్.